నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణంలో వైభవంగా హోలీ వేడుక సంబరాలు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో రంగోలీ సంబరాలు. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారక సభ సభ్యులు. ప్రైవేటు ఆర్టీసీ బస్సు సర్వీస్ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఖండించిన ఆర్టీసీ యూనియన్ నాయకులు. ఆర్టీసీ హైర్ బస్ సిబ్బంది ఆర్టీసీ డీఎంకు వినతి పత్రం అందజేత. శాంతికి సౌభ్రాతృత్వానికి ప్రతీక, ప్రజలందరినీ ఏకం చేసే వేడుక హోలీ పండుగ మంచిర్యాల పట్టణంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అన్ని కాలాలు వచ్చినట్లుగానే వసంతకాలం రాగానే మన ముందుకు తెస్తుంది రంగుల హోలీ. శాంతికి ప్రతీక, ప్రజలందరినీ ఏకం చేసే ఈ వేడుక ప్రజల జీవితాలు రంగులమయమై సప్తవర్ణ శోభితం కావాలని, సంబరాలు అంబరాన్ని అంటేలా వయసు భేదం లేకుండా ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలో డీసీపీ కార్యాలయంలో డీసీపీ అశోక్ కుమార్తో సిబ్బంది ఆహ్వానితులందరూ కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మంచిర్యాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలను తెలిపారు. తెల్లవారుజామునే మొదలైన సంబరాలు మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణ పురవీధులన్నీ సందడిగా ఉన్నాయి. వ్యాపారస్తులు, ఉద్యోగులు, యువతీ యువకులు, వయోవృద్ధులు, పిల్లలందరూ కూడా ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ పండుగ జోష్లో ఆనంద పరవశులయ్యారు. హోలీ వేడుకలు ముగిసే సమయానికి పట్టణ రోడ్లన్నీ రంగులతో నిండిపోయాయి. హోలీ రంగ హోలీ కేళి చమ్మకేళి ఖుషి సల్లుకోవాలి, పూసుకున్న రంగుల్లే పూసలవ్వాలి, దండలో దారమల్లే అంత దాగాలి, రంగ హోలీ హోలీ సంబరాల డోలి అందరూ మొయ్యాలి. ఖుషి సల్లుకోవాలి, పూసుకున్న రంగుల్లే పూసలవ్వాలి, దండలో దారమల్లే అంత దాగాలి, రంగ హోలీ హోలీ సంబరాల. హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపి ఏకం చేసే వేడుకల సందర్భంగా మంచిర్యాల ప్రజలకు డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ హోలీ వేడుకలను మంచిర్యాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ఆయన కోరారు. ముఖ్యంగా యువత తగు జాగ్రత్తలు తీసుకుంటూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐలు బన్సీలాల్, నరేందర్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ హోలీ ఫెస్టివల్కి శుభాకాంక్షలు. అందరూ ఈ హోలీ ఫెస్టివల్ జాగ్రత్తగా సెలబ్రేట్ చేయాలి. దీనికి ఐ జస్ట్ రిక్వెస్ట్ ఆల్ ది యూత్ డోంట్ డ్రింక్ అండ్ డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయకండి. అది సేఫ్లీ అండ్ సెక్యూర్లీ యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ హోలీ ఫెస్టివల్. థ్యాంక్ యూ. మంచిర్యాల పట్టణంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజ్కిరణ్ మాట్లాడుతూ ఈ రోజు పౌర్ణమి ఉత్తర నక్షత్ర అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారని, ఈ దివ్య ముహూర్తాన మంచిర్యాలలో ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందజేయాలనే ఉద్దేశంతో అఖిల భారత ధర్మ ప్రచార సభ అధ్యక్షులు చుంచు రాజ్కిరణ్ ఇతర సభ్యుల సహకారంతో మంచినీటి సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సంతోష్, ట్రెజరర్ బొడ్డు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ సిరిపురం రాజేష్, కోర్ కమిటీ సభ్యులు శివారెడ్డి, శ్రీనివాస్, సత్యం, బేతి సత్యం, శ్రీనివాస్, పెంటరాము, రాజు, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప స్వామి శరణం. ఈరోజు పౌర్ణమి ఉత్తర నక్షత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి పుట్టిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ చుంచు రాజ్కిరణ్ జిల్లా ప్రెసిడెంట్ గారు అండ్ జిల్లా సెక్రటరీ ఎలక సంతోష్ గారు, జిల్లా ట్రెజరరు బొడ్డు లక్ష్మణ్ గారు వీరి ఆధ్వర్యంలో అందరు అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామి అందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినారు. అయ్యప్ప స్వామి పుట్టిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కొండ శ్రీనివాస్ గురుస్వామి గారు, వెల్మారెడ్డి శివారెడ్డి గురుస్వామి గారు, సత్యనారాయణ గారు, బడాయి శ్రీని గారు, ప్రతి ఒక్కరు నగునూరు శ్రీనివాస్ స్వామి గారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం కాబట్టి అన్ని శబరిమలలో కూడా మంచి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మా రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు గారి ఆధ్వర్యంలో మా జిల్లా కమిటీ మిగతా అయ్యప్ప భక్తులందరి సహకారంతో గణేష్ నగర్ అయ్యప్ప మండలి మరియు పాత మంచిర్యాల మరియు శ్రీరాంపూర్ సిసిసి అందరూ అయ్యప్పలు సమస్త మంచిర్యాల అయ్యప్ప భక్తులందరి సహకారంతో ఈరోజు ఈ చలివేంద్రం ఉచిత మంచినీటి ఏదైతే మినరల్ వాటర్ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి దరిదాపు 3-4 జిల్లాల నుండి మరియు సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి కూడా చాలామంది హాస్పిటల్ కోసం వస్తూ ఉంటారు. మరియు ఇక్కడ ఎండ తీవ్రతమవుతున్న ఈ పరిస్థితులలో వారికి మంచి నీటిని ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే సదుద్దేశంతో మేము అందరం ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఇలాగే ప్రతి బుధవారం మజ్జిగ, అంబలి మరియు జావా లాంటివి కూడా పౌష్టికాహారాలు కూడా మేము ప్రజలకు అందజేస్తాము. అలాగే ఈ ధర్మ ప్రచార సభ అఖిల ఏపీ ఏదైతే ఉందో అది ఇంతటితో ఆగకుండా రాబోయే రోజులలో సేవ, మా తర్వాత అయ్యప్ప అంటేనే సేవ అనేది సేవే మార్గం అనే దిశగా మేమందరం ముందుకెళ్తాం. మమ్మల్ని అందరినీ అయ్యప్ప దీవించాలని మనసారా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో హోలీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రంగులు చల్లుకొని హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈ రోజు హోలీ వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నామని, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు విజయం సాధించిన తర్వాత వచ్చిన మొదటి హోలీ పండుగను జరుపుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలందరి జీవితాల్లో సప్తవర్ణ శోభితం కావాలని కోరుకుంటున్నామని ప్రేమ్సాగర్రావు గెలుపు తర్వాత మంచిర్యాల ప్రజలకు అంతా మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామగిరి ప్రభాకర్, మహిళా పట్టణ అధ్యక్షురాలు హేమలత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హోలీ రంగ హోలీ కేళి చమ్మకేళి ఖుషి సల్లుకోవాలి
పూసుకున్న రంగులే పూసలవ్వాలి దండలో దారమల్లే అంత దాగాలి రంగ హోలీ హోలీ సంబరాల డోలి అందరూ మొయ్యాలి. మంచిర్యాల పట్టణ ప్రజలకు అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్దలు గౌరవనీయులు గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కుక్కల ప్రేమసారావు గారి తరపు నుండి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెద్దలు సూర్యకమ్మ గారి తరపు నుండి ప్రజలందరూ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క పండుగ సందర్భంగా మరి ఏ విధంగా అయితే హోలీలో మరి హోలీ పండుగ సందర్భంగా ఎన్ని రంగులు ఉంటాయో అన్ని విధాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రంగులు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హోలీ పండుగ సందర్భంగా మరి మంచిర్యాల పట్టణంలో కూడా పెద్దలు ప్రేమసారావు గారు గెలుపొందిన తర్వాత మరి మొట్టమొదటిసారి వచ్చినటువంటి మరి హోలీ పండుగ సందర్భంగా మరి మా మంచిర్యాల మహిళా సోదరులు కావచ్చు అదేవిధంగా పట్టణ కౌన్సిలర్లు కావచ్చు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రేమసారావు నివాసం వద్ద మరి హోలీ పండుగ శుభాకాంక్షలను తెలుపుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే రాబోయే రోజులలో మరి అందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పేసి పెద్దలు ప్రేమసారావు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు వచ్చి వారిని ఇంకా ఉన్నత పదవిలో చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మరి రాబోయే ఎన్నికల్లో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంలో మొత్తం మరి ఎంపీసీలు గెలుచుకొని పెద్దలు మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మరి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి హోలీ పండుగ ఈరోజు జరుపుకోవడంలో మరి ముఖ్యంగా అందరూ పాల్గొన్న అందరూ కూడా పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. పట్టణ ప్రజలకు మరియు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మంచిర్యాల జిల్లా ముఖ్య నాయకులకు ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆరాధ్య దైవం మన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు గారు మరియు డీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మ గారి తరఫున మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత అద్భుతంగా ఈ హోలీ పండుగ ప్రేమసాగరరావు గారు మరియు మా డీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటామని ఈ సంబరాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో మా ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమసాగర్ ఎమ్మెల్యే గారి నివాసంలో ఈరోజు మా మహిళా సోదరి వాళ్ళందరూ మరియు సోదరులు కూడా అందరూ కూడా మేము ఎంతో సంతోషంగా హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. పండుగ జరుపుకోవడానికి మేము దాదాపు 8 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నాము. ఎప్పుడు మా ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే అయితే అదే రోజు మేము ఇక్కడ హోలీ పండుగ జరుపుకుంటామని మేము ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాము. ఆ రోజు ఈరోజు మాకు ఆ కోరిక నెరవేరింది. వారి తరఫున మంచిర్యాల ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి హోలీ పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని మంచిర్యాల సోదరు మనందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాను. హోలీ శుభాకాంక్షలు. తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లపై ప్రయాణికులు దౌర్జన్యం చేసి దాడులు జరుపుతున్నారని వాటిని ఆపి సిబ్బందిని రక్షించాలని కోరుతూ మంచిర్యాల ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల సంఘం ఈ రోజు ఆ సంఘ అధ్యక్షులకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు రేగుంట రమేష్ మాట్లాడుతూ నిన్న నిజామాబాద్ లో కూడా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లపై ప్రయాణికులు దాడి చేయడం జరిగిందని, ఈ దౌర్జన్యాలను ఆపకపోతే డ్యూటీలు చేయడం కష్టతరమని, అలాగే ఆర్టీసీ డిపోలో వైద్య సిబ్బంది లేరని, ఎలాంటి మందులు కూడా అందుబాటులో లేవని, ప్రతి డిపోలో డాక్టర్ను వైద్య సిబ్బందిని నియమించి మందులు అందుబాటులో ఉంచాలని, దాడులు ఆపేందుకు పోలీసుల రక్షణ ముమ్మరం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు. మరియు మొన్న ఒక డ్రైవర్ని కొట్టారు, అట్లాగే నిన్న నిజామాబాద్ డ్రైవర్ని కొట్టారు. దీనిపై మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏకగ్రీవంగా అందరం స్వచ్ఛతంగా చెప్తున్నాం.
ఇది అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్తాను అంటే మాకు రేపు రక్షణ కావాలంటే హాస్పిటల్ పోతే కనీసం మాకు ఆర్టీసీ హాస్పిటల్లో ఒక గోళీ కూడా ఇవ్వడం లేదు, ఓనర్ కూడా స్పందించడం లేదు. దీనిపై అధికారుల మీద మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మేము మంచిర్యాల పిహెచ్పి డ్రైవర్ అసోసియేషన్ తరఫున నిన్న జరిగిన 10 అవర్స్ నిజామాబాద్ వెళ్ళి వచ్చిన రాత్రి 7:30కి ధరంపూర్ దగ్గరలో ప్యాసింజర్ విపరీతంగా డ్రైవర్ను కండక్టర్ కొట్టడం జరిగింది. దానికి నిరసనంగా ఈరోజు ప్రతి డ్రైవరు దానికి బాధ్యుడుగా చేసుకొని ఒక బాధ్యతగా తీసుకొని ఇట్లాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకుండా డ్రైవర్కు రక్షణ అనే విధంగా తెలియజేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్క డ్రైవర్ ఆలోచించి స్వచ్ఛతంగా వాళ్ళు బంద్ పెట్టడం జరుగుతుంది. దానికి పూర్తి సహకారం మా డ్రైవర్లు అందరూ కలిసి ఆ డ్రైవర్కు న్యాయం చేసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రోజున హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు జిల్లా ప్రజలు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలతో కలిసి హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. రెబ్బెన, కాగజ్నగర్, తిర్యాని మండలాల్లో హోలీని ఘనంగా నిర్వహించుకున్నారు అక్కడి ప్రజలు. హోలీ రంగ హోలీ కేడి చమ్మకేడి ఖుషి సల్లుకోవాలి, పూసుకున్న రంగుల్లే పూసలవ్వాలి, దండలో దారమల్లే అంత దాగాలి, రంగ హోలీ హోలీ సంబరాల డోలి అందరూ మొయ్యాలి. కొమరంభీం జిల్లాలో హోలీ పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు వార్దా నదిలోకి దిగిన 4 యువకులు గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపింది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను నదీమాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారిని సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొమరంభీం జిల్లా జైనూరు మండలం పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాల బియ్యాన్ని ఆటో ట్రాలీలో తరలిస్తుండగా విద్యార్థులు రాత్రిపూట 12 గంటలకు పట్టుకున్నారు. తమకు సరైన భోజన సౌకర్యం కల్పించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు బియ్యం తరలిస్తున్నా చూసి చూడనట్లు వదిలేశామని విద్యార్థులు తెలిపారు. నేడు అక్రమంగా తరలిస్తున్న ఆటో ట్రాలీని పట్టుకుని రాత్రి మొత్తం కాపలా ఉన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
నా పేరు తోడసం గౌరీ, కాబోయే 10th క్లాస్. ఇప్పటిదాకా నేను 2-3 రోజులు బియ్యం అమ్మే ఇక్కడ నుంచి నైట్ లో తీసుకెళ్లడం నేను చూశాను. లేకపోయాను, ఎన్ని రోజులు అయింది చూసా. ఈ రోజు నిన్న నైట్ ఇక్కడ ఆటోకు సౌండ్ లేకుండా ఫస్ట్ దొబ్బుతూ తీసుకొచ్చి అసలు ఆటోకి సౌండ్ లేకుండా తీసుకొచ్చిండ్రు. ఇక్కడ తీసుకొచ్చి అది కూడా లైట్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని. మాకు అసలు ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు, ఎవరు లేరని ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకా పోగానే ఆటో స్టార్ట్ చేసిండ్రు. మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. అక్కడ వచ్చి రాగానే మీరు ఎవరికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎవరు చెప్పిండ్రు మీకంటే మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేసిన తర్వాతే సార్ ఏదో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఏమో మాకేం తెలుసు కదా. మాకు ఇచ్చినప్పుడు మేము కూడా మారుతాం కదా. అవును, అసలు లెక్కే లేదు. లైట్ బంద్ చేసాడు, ఆ లైట్ బంద్ చేసాడు, తీసుకొస్తుండే ఇక్కడ వచ్చి మా మీద బండలు అక్కడ నుంచి చూసుడు, ఆ బండితో మాకు ఫాలో చేసుడు అవసరమా? ఉండాలి. మేము పడుకొని ఇక్కడ లేను, ఇక్కడ పడుకున్నాం, నైట్ నిద్ర లేదు చూస్తూ. ఇక్కడ అక్కడ నుంచి బస్తాలు ఉంటే అక్కడ నుంచి బండలతో కొట్టిండ్రు బస్తాలు. మేము ఆటో డ్రైవర్ ని కూడా క్లారిటీగా చూసేసినాం. ఆ అబ్బాయి ఇక్కడ వచ్చిన అబ్బాయే మళ్ళీ షర్ట్ చేంజ్ చేసి అదే చేసిండు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీలోని కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు కుల మతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా పాల్గొన్నారు గ్రౌండ్ వాకర్స్. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు మాట్లాడుతూ హోలీ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నామని తెలిపారు. హోలీ వేడుకల్లో వాడిన కలర్స్ మాదిరిగానే మన జీవితం కూడా కలర్ఫుల్ గా ఉండాలని కోరుకున్నారు. మనమందరం ఈ రోజు నుండి హోలీ పండుగను స్ఫూర్తిగా తీసుకుని మంచి వైపుగా అడుగులు వేయాలని కాంక్షించారు. హోలీ రంగ హోలీ కేళి చమ్మకేళి ఖుషి సల్లుకోవాలి, పూసుకున్న రంగుల్లే పూసలవ్వాలి, దండలో దారమల్లే అంత దాగాలి. రంగ హోలీ హోలీ సంబరాల డోలి అందరూ మొయ్యాలి. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కాలేజ్ గ్రౌండ్లో రోజు వాకర్స్ కచేరీ సభ్యుల ఆధ్వర్యంలో ఆనందమయంగా ఇలా హోలీ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. హోలీ పండుగ అనేది మనకు తెలుసు, వయసుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ఏదో తారతమ్యం లేకుండా ఆనందం జరుపుకునేటువంటి పండుగ. ఇది ఒక రంగుల పండుగ. అందరం కూడా లక్ష్మీపేట పట్టణంలో కులాలకు మతాలకు ఖచ్చితంగా వాకర్స్ కచేరీ అందరం కూడా దీన్ని ఘనంగా జరుపుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ రంగులు ఎట్లుంటే అట్లా జీవితం ఉంటుంది. మనందరం కూడా ఈగోలు తీసేసి ఒక మంచి వైపు అడుగులు వేసి ఈ యొక్క హోలీ పండుగ స్ఫూర్తి ఉంది. ఇదే ఉత్సవాన్ని ఘనంగా ఇంకా ముందు జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. జరుపుకుంటున్నాము. హోలీ అనే ఒక రాక్షసి గ్రామాల వెంబడిపడి చిన్న పిల్లలందరినీ ఫోన్ చేస్తుండే. అయితే గ్రామాలందరూ కలిసి ఒక కట్టడి చేశారు. రోజుకు ఒక అమ్మాయి పిల్లని ఇస్తాము మా గ్రామం మీద పడకని. అయితే ఒకరోజు ఒక చిన్న బాబు అంటే ఒక ముసలామె ఆమె చిన్న బాబు ఉంటారు. ఆ ఇంటి లోపల వాళ్ళ వంతు వచ్చింది. ఆ రోజు నాడు చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుకున్నది కనుక ఒక మహర్షి దగ్గరికి వేయింది. మహర్షి దగ్గరికి మరి ఎట్లా మమ్మల్ని కాపాడండి, మా మన్మన్ని కాపాడండి అని అంటే మీరు ఆయన ఒక సూచన చేస్తాడు. ఆ రాక్షసి రాగానే పిల్లలందరితో తిట్టిస్తే ఆమె పారిపోతుంది, చనిపోతుంది అని చెప్పారు. అందుకొరకు పిల్లలందరితో
తిట్టించడం వలన ఆ రాక్షసి చనిపోయింది. ఆ రోజు నుంచి హోలీ జరుపుకుంటున్నాము. హోలీ అని అంటే మనము అంతకుముందు కామదహనం వస్తుంది. కామం అంటే కోరికలన్నీ మనం ప్రారదోలి సంతోషంగా జరుపుకోవాలని ఈ హోలీ సందర్భంగా సూచిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణంలో వైభవంగా హోలీ వేడుక సంబరాలు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో రంగోలీ సంబరాలు. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కేంద్రం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారక సభ సభ్యులు. ప్రైవేటు ఆర్టీసీ బస్సు సర్వీస్ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఖండించిన ఆర్టీసీ యూనియన్ నాయకులు. ఆర్టీసీ హైర్ బస్ సిబ్బంది ఆర్టీసీ డీఎంకు వినతి పత్రం అందజేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.